మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూని డిస్కస్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఒక 5 సంవత్సరాల క్రితం ఒక సంచలనాత్మకమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి 5 సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. నిజంగా దురదృష్టకరం. ఆ సంఘటన జరగడం ఒక దురదృష్టకరం అయితే ఈ జడ్జిమెంట్ ద్వారా కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడటం, అగమ్యగోచరంగా వాళ్ళ జీవితాలు మారడాన్ని చూస్తే నిజంగా నాకు బాధ అనిపించి దీని గురించి విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. మై డియర్ ఫ్రెండ్స్, మీకు గుర్తుండే ఉంటుంది అమృత అండ్ ప్రణయ్ అనేటటువంటి వాళ్ళ ఇద్దరి యొక్క ప్రేమ కథా చిత్రం ఎలాంటి మలుపులు తిరిగిందో, వాళ్ళు ఎలాంటి జీవితాన్ని వాళ్ళు స్టార్ట్ చేశారో, తర్వాత అనుకోని సంఘటనలు ఎలాంటివి జరిగాయో, తద్వారా వాళ్ళ జీవితాలు ఎలా చిన్నాభిన్నమైనయో చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ఆ ప్రణయ్ హత్య జరిగినప్పుడు ప్రపంచం మొత్తం అంటే యూట్యూబ్ ప్రపంచం అనుకోండి, మీడియా ప్రపంచం అనుకోండి, సొసైటీ అనుకోండి, ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎందుకంటే అతి దారుణమైనటువంటి సంఘటన అది. ఒక మనిషిని నిట్ట నిలువుగా నరికి చంపటము అనంటే అది ఎంత భయానకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రాణం కళ్ళెదురకుండా గిలగిలా కొట్టుకొని చనిపోవడం, కళ్ళ ముందు చనిపోవడం అనేది ఎంత భయంకరమైనటువంటి దృశ్యం అది. అలాగే ఆ బిడ్డని పోగొట్టుకున్నటువంటి ఆ తల్లిదండ్రుల కడుపు కోత ఎంత భయంకరంగా ఉంటుంది ఆలోచించండి. నిజంగా ఆ సంఘటనని నేను, ఆ దుర్ఘటనని, ఆ హత్య చేసినటువంటి విధానాన్ని, ఆ హత్యను నేను ఖండిస్తూ దాని వెనక ఉన్నటువంటి విషయాలన్నిటినీ విశ్లేషించాలి. ఎందుకంటే సమాజానికి ఇవి చాలా అవసరం. ఆ సంఘటన జరిగినప్పుడు అంతా కూడా ప్రపంచం మొత్తం కూడా ప్రణయ్ వైపు నిలబడింది, అమృత వైపు నిలబడింది. ఎందుకు అనంటే ఒక మనిషిని అంత విచక్షణారహితంగా చంపటము అనేటటువంటి దాన్ని ప్రపంచం మొత్తం ఖండించింది. అయితే ఖండించడంలో తప్పు లేదు, తప్పు కాదు, అలాగే అది ఒక ఇది కాదు. కానీ ఎక్కడ నాకు మనస్తాపం చెందాను అనంటే, ఎవరైతే హత్య చేయించారో ఎవరో కాదు, అమృత తండ్రి మారుతీరావు అతన్ని చంపించటం జరిగింది. అంటే కూతురు యొక్క భర్తని, అది కూడా ఆ అమ్మాయి 5 నెలల ప్రెగ్నెంట్గా గర్భవతిగా ఉన్నప్పుడు ఆ చర్య జరగడం అనేది నిజంగా మనసును కలిచివేసినటువంటి విషయం. ఎందుకంటే కక్షలు కార్పణ్యాలు ఉండొచ్చు, కానీ కడుపులో ఉన్న బిడ్డ ఏ తప్పు చేశాడు, అలాగే తర్వాత విషయాలన్నీ నేను మాట్లాడతా. ఆ సంఘటన మాత్రము అంటే ఒక బిడ్డ, కడుపులో ఉన్న బిడ్డ అనాథ అయితే ఇంకొక తల్లిదండ్రులు కన్నటువంటి బిడ్డ విగత జీవిగా, వాళ్ళని పోషించాల్సినటువంటి బిడ్డ అలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగటం నిజంగా జనాలందరినీ, నాతో కూడా చాలా మనస్తాపానికి గురి చేసింది. తర్వాత ఆ హత్య చేయించింది ఈ అమృత తండ్రి కావడము ఇంకా జనాలు జీర్ణించుకోలేనటువంటి విషయం. అయితే అక్కడ నుంచి కథ మొదలైంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మారుతీరావుని ద్వేషించారు, అలాగే అమృతని సమర్థించారు, అలాగే ప్రణయ్కి ఈ పట్ల జనమంతా కూడా తమ యొక్క ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రణయ్ యొక్క తల్లిదండ్రులకి వాళ్ళ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు. ఇదంతా బాగానే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. బట్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా ఒకటి ఉంది. ఏంటి అనంటే, అసలు ఇంత కఠినమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఆ మారుతీరావు ఎందుకు చేయవలసి వచ్చింది అనేటటువంటి విషయాన్ని ప్రపంచం ఎక్కడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అంటే ప్రియా చౌదరి, నువ్వేం చెప్పబోతున్నావు అంటే, నువ్వు చెప్పేది మేము వినాలా అంటే ఖచ్చితంగా యూత్ వినాలి, తల్లిదండ్రులు కూడా వినాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున ఆ హత్య జరిగిన దగ్గర నుంచి ఏ టీవీలో చూసినా, ఏ డిబేట్లు చూసినా, ఎక్కడ చూసినా, విశ్లేషకులు చూసినా అందరూ మాట్లాడినటువంటి విషయం ఏమిటి అనంటే, ఆ ప్రణయ్ హత్య గావించబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఎస్సీకి సంబంధించినటువంటి కులస్థుడు కావడం వల్ల, తక్కువ కులస్థుడు కావడం వల్ల, ఈ అమ్మాయి ఓసీ అవ్వడం వల్ల కుల అహంకారంతో, కుల దురహంకారంతో ఈ హత్య జరిగింది అని చెప్పి భయంకరమైనటువంటి స్టేట్మెంట్లు అన్నీ వచ్చినాయి. తర్వాత మారుతీరావు ఎవరైతే ఆ హత్య చేయించాడో అతని మీద విపరీతమైనటువంటి కథనాలు వెలువడినాయి మీడియాలో. ఎలాంటి కథనాలు వెలువడినాయి అంటే, మారుతీరావు ఎలాంటి వాడు, మారుతీరావు వ్యాపారాలేంటి, మారుతీరావు వ్యక్తిత్వం ఏంటి, మారుతీరావు అసలు ఏంటి
అసలు మారుతీరావు అలాగా ఎక్కడా కూడా కొండకొచ్చో సూది మొన మోపినంత ప్లేస్ కూడా మారుతీరావు మంచివాడనేది ఎవ్వరూ చెప్పాలి. మారుతీరావు ఒక తండ్రి అనేది కూడా ఎవ్వరూ చెప్పాల. దుర్మార్గుడు అనేటటువంటి ప్రొజెక్షనే అక్కడ జరిగింది. రైట్. తర్వాత నాకు ఇవన్నీ చూస్తూనే ఉన్నాను. ప్రపంచం మొత్తం ఒకవైపు విపరీతంగా ఈదుకుంటూ వెళ్ళిపోతుంది, ప్రవాహం అన్నమాట. ఆ బాధ పడినటువంటి గుండెలన్నీ కూడా మారుతీరావుని విమర్శిస్తూ ఉన్నాయి. తర్వాత మారుతీరావుని పోలీసులు పట్టుకున్న తర్వాత 3 నెలలు జైల్లో ఉన్నాడు. జైల్లో నుంచి విడుదలైన తర్వాత దాదాపు ఒక 8 months ఏమో మైట్ బి, ఆ టైంలో ఒక వార్త నిజంగా మళ్ళీ ఒక షాక్ జనాలందరికీ. మళ్ళీ మీడియా అంతటికీ కూడా ఒక ఫుడ్ దొరికింది. ఏంటి అనంటే మారుతీరావు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని. అప్పుడు కెమెరా ముందుకు వచ్చాను. మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు రావాల్సి వచ్చింది అంటే చనిపోయినటువంటి వ్యక్తి మీద భయంకరమైనటువంటి నిందలు వేశారు. అతను చేసింది దుర్మార్గం. మళ్ళీ నేను చెప్తున్నాను, ఒక మనిషిని నిట్ట నిలువుగా అలా అంత భయంకరంగా హింసించటము, చంపటము అనేది దుర్మార్గము. కానీ మారుతీరావుని అతి భయంకరంగా దుర్మార్గమైనటువంటి చర్యగా ఒక చనిపోయినటువంటి వ్యక్తి గురించి కూడా అతి హేయమైనటువంటి ఆర్టికల్స్, అతి హేయమైనటువంటి కామెంట్స్ ఫేస్బుక్లో చూడండి, ఇన్స్టాలో చూడండి, సోషల్ మీడియా మొత్తం కూడా పుంకాలుగా వచ్చేసినాయి. కానీ నేను అప్పటికే ప్రణయ్ ఎప్పుడైతే ఆ హత్య గావించబడ్డాడో అప్పటి నుంచి మారుతీరావు చనిపోయేంత వరకు కూడా అసలు అక్కడ ఏం జరిగింది, మిర్యాలగూడలో ఏం జరిగింది, వాళ్ళు ఉండేటటువంటి ప్లేస్లో ఏం జరిగింది అనేటటువంటిది మా జర్నలిస్టు మిత్రుల ద్వారా నేను సమాచారం సేకరించటం జరిగింది. అయితే ఇమ్మీడియట్గా నేను మాట్లాడాలి అనంటే నిజంగా జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైతే నేను మాట్లాడాల్సి వస్తే కనుక అది పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. జనం మధ్యకి రావడానికి నేను కొంత టైం తీసుకున్నాను. మీ అందరికీ కూడా తెలుసు. ఏ విషయమైనా సరే నేను స్పందించాను అనంటే దానికి ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే దానికి సంబంధించినటువంటి వాస్తవాలు కొద్దిగా అందరికంటే నా దగ్గర స్పష్టంగా ఉంటేనే నేను మీ ముందుకు వస్తాను. ఆ రోజున నాకు తెలిసినటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో ఆ వాస్తవాలన్నిటినీ పట్టుకొని ఎవరిది ఇక్కడ తప్పిదం ఉంది అనేటటువంటిది నేను ఒక ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చాను. అప్పటి వరకు కూడా హత్య చేయబడినటువంటి ఆ వ్యక్తి మీద సానుభూతి, అలాగే జనం మొత్తం కోపంగా ఉన్నారు. ఈ మీన్వైల్ ఈ టైంలో మారుతీరావు చనిపోవడానికి ప్రణయ్ హత్యకి మధ్య కొన్ని మీడియా సంస్థలు అయితే, కొంతమంది జర్నలిస్టులు అయితే, మిస్టర్ వాళ్ళందరూ ఇప్పుడు ఏం మాట్లాడతారో ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇమ్మీడియట్గా కాలేజీలకు వెళ్ళిపోయి వీళ్ళు ఒక డిబేట్లు పెట్టేసి ఇటుపక్క యూత్ను కూర్చోబెట్టి ఇటుపక్క పేరెంట్స్ను కూర్చోబెట్టి ప్రేమ వివాహాలు తప్ప అనేటటువంటి డిబేట్ పెడితే నిజంగా అక్కడ కూర్చున్నటువంటి యువత అండర్లైన్ దిస్ పాయింట్ ఇప్పటికీ నా బ్రెయిన్లో ఉన్నాయి. ఇవన్నీ నేను చూస్తూ కూర్చున్నాను. వాళ్ళందరూ యువత అంతా ఎంత ఆవేశంతో మాట్లాడారు అనంటే కొంతమంది పేరెంట్స్ అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. యూత్ మాట్లాడిందంతా ఏంటి అనంటే వాళ్ళ యొక్క భావం ఏంటంటే ప్రేమకి కులాలు చూస్తారా, ప్రేమకి డబ్బు చూస్తారా, ప్రేమకు అవి ఉంటాయా, ఇద్దరు మనుషులు కలిసి బ్రతుకుతారు, మట్టైనా తింటాం తప్ప మనీ అక్కర్లేదు, మీరెవరు చెప్పడానికి అని చెప్పి పెద్దవాళ్ళని కొంచెం కూడా మర్యాద గౌరవం లేకుండా ఊసి ఉమ్మేశారు యూత్ అంతా కూడా. అక్కడ ఉన్నటువంటి తల్లులు ఏడ్చుకుంటూ వెళ్తే తండ్రులు మనస్తాపంతో వెనక్కి తిరిగినటువంటి సందర్భం అది. కట్ చేస్తే ఇవన్నీ కూడా చూసిన తరువాత తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. అరే పిల్లలందరూ ఏంటి ఇలా అయిపోయారు, ప్రేమ వివాహాలను సమర్థిస్తున్నారు. ప్రేమ వివాహాలు తప్పని నేను ఇక్కడ చెప్పడం లేదు. అసలు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి, ఇక్కడ వీళ్ళు జరిగింది ఏంటి, ఇది ఏంటి, ప్రపంచం ఎక్కడికి పోతుంది, మా పిల్లలు ఏమవుతున్నారు, ఈ ప్రపంచం ఏంటి అనేటటువంటి స్థితిలో అప్పుడు నేను వాయిస్ ఇచ్చాను. ఏంటి అనంటే ప్రేమ వివాహాలు చేసుకునేటటువంటి మీరు ఇంత మొండితనంతో వ్యవహరిస్తే జరిగినటువంటి పర్యవసానం వెనక తల్లిదండ్రులకి సమాజంతో తల్లిదండ్రులకు ఉన్నటువంటి సంబంధాలేంటి, తల్లిదండ్రులకు ఉన్నటువంటి గౌరవాలేంటి, తల్లిదండ్రులు కష్టపడి ఎందుకు సంపాదిస్తున్నారు, ఎందుకో ఎవరి కోసం తల్లిదండ్రులు ఇదంతా చేస్తున్నారు అనేటటువంటిది మొట్టమొదటిసారిగా నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఒక తండ్రిని కోల్పోయిందామె,
మారుతీరావు ఎందుకు చనిపోయాడు? అప్పుడు నేను వేసిన ప్రశ్న ఏంటో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? ఆ రోజున ఆ ప్రణయ్ చనిపోయినప్పుడు కొన్ని వందల వీడియోలు, కొన్ని వందల ఇంటర్వ్యూలు బయటకు వచ్చినాయి, కొన్ని వందల మంది చేశారు, కొన్ని వందల టాపిక్స్ వచ్చినాయి. కానీ దాంట్లో ఎక్కడా కూడా హత్య చేయించినటువంటి మారుతీరావు యొక్క వీడియో ఒక్కటి లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఒక్క వీడియో లేదు. మన మీడియా వాళ్ళు చచ్చిపోయిన తర్వాత శవాన్ని కూడా లేపి ఇంటర్వ్యూ చేయగలిగినంత దమ్ములు ఉన్నాయి వీళ్ళకి. అండర్స్టాండ్? కానీ చనిపోయినటువంటి తల్లిదండ్రుల్ని, చనిపోయిన ప్రణయ్ యొక్క తల్లిదండ్రుల్ని చేశారు, వాళ్ళ సోదరుల్ని చేశారు, అమృతాన్ని కూర్చోబెట్టి చేశారు, చుట్టుపక్కలందరినీ చేశారు, ఎక్కడో ఉన్న స్టూడెంట్స్ చేత అభిప్రాయాలు తీసుకున్నారు, ఎక్కడో ఉన్నటువంటి ఆ మిర్యాలగూడలో ఒకానొక ప్లేస్లో కూర్చోబెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రముఖుల్ని, అక్కడ ఆ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సిటిజన్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మారుతీరావుని రుబ్బి 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 అవతల పడేశారు. ఎక్కడ మారుతీరావుకి కించిత్తు కూడా మంచితనం అనేది లేనే లేదు. మారుతీరావు దుర్మార్గుడు, మారుతీరావు బ్లూ ఫిలిమ్స్ తీశాడు, మారుతీరావు కబ్జాగోరు, మారుతీరావు దరిద్రుడు, మారుతీరావు హంతకుడు. రైట్, నేను వీటన్నిటికీ మీతోటే యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇంత ఉన్న మారుతీరావు మీడియా కంట పడలేదా? మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వలేదా? ఎందుకంటే ఆ విషయము ఘనాపాటీలు ఎవరైతే మీడియాలో ఉన్నారో, సంస్థల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టోరీలు చేశారు. వాళ్ళు ప్రధానమంత్రి కలుగులో దాక్కున్నా కూడా ఒసామా బిన్ లాడెన్ ఎక్కడున్నా కూడా పొయ్యి ఒసామా బిన్ లాడెన్తో మాట్లాడించగలిగే గట్స్ ఉన్నటువంటి జర్నలిస్టులు. కానీ మారుతీరావుని ఎందుకు టచ్ చేయలేదు అనేటటువంటి ప్రశ్న నేను ఆ రోజు వేశాను. ఎందుకంటే ఈ హత్య ఎందుకు చేశాడు ఇంత క్రూరంగా అనేది అతను మాత్రమే చెప్తాడు, చెప్పాలి కూడా. ఎందుకనంటే అంత క్రూరంగా ఒక మనిషిని చంపేటటువంటి హక్కు అతనికి లేదు. కానీ చంపాడు అనంటే అతని వాయిస్లో ఏముంది అనేటటువంటిది ఈ ప్రపంచం ఎందుకు దాచిపెట్టింది? ఈ మీడియా ఎందుకు దాచిపెట్టింది? ఎవరైనా ఎందుకు మాట్లాడలేదు? ఎంతమంది హంతకుల్ని మీడియా ఇంటర్వ్యూలు చేయలేదు? ఎంతమంది దుర్మార్గుల్ని, దుష్టుల్ని ఎంతమందిని చేయలేదండి మీడియా? ఎందుకు మారుతీరావుని ఎందుకు ఇంటర్వ్యూ చేయలేదు? అక్కడ కూడా జనమంతా మాట్లాడింది ఏంటి అనంటే ప్రేమ, పెళ్ళి. ఇక్కడ తక్కువ కులము, పెద్ద కులము, ఇక్కడ ఉన్నతమైనటువంటి కులము, తక్కువ కులము. ఇతను ఎస్సీ కాబట్టి ఇది జరిగింది, దళితుడు కాబట్టి ఇలా జరిగింది, వాడు అహంకారి కాబట్టి ఇలా జరిగింది. ఒక్కటే ప్రశ్న వేస్తాను, మారుతీరావు ఒక దగాకోరు, దుర్మార్గుడు ఇవన్నీ అయ్యి ఉంటున్నట్టయితే మరి ఆ ఊర్లో మారుతీరావుని అన్ని సంవత్సరాలు ఎలా బ్రతకనిచ్చారు మీరు? కొంచెం కూడా మంచితనం మారుతీరావులో లేదా? ఇంకొక విషయం ఏంటి అనంటే మారుతీరావు బ్లూ ఫిలిమ్స్ తీశాడు అని మాట్లాడారు. బ్లూ ఫిలిమ్స్ మారుతీరావు తీశాడు అని చెప్పి ప్రణయ్ని చంపినప్పుడు మీకు తెలిసిందా? లేకపోతే ముందు నుంచి తెలిసిందా? ముందు నుంచి తెలిసి ఉన్నట్లయితే ఆ దుర్మార్గుడిని ఆ రోజే ఎందుకు మీరు చట్టానికి పట్టించలేదు? చనిపోయిన తర్వాత ఎందుకు మాట్లాడారు? ఎందుకంటే ఇవన్నీ విశ్లేషణకు వస్తే, ఇవన్నీ విశ్లేషణలు లేకనే జనాలు ఇవాళ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అగమ్య గోచరంలో పడ్డారు. విశ్లేషణ అనేది ఖచ్చితంగా ఉండాలి. మారుతీరావు దందాలు చేస్తున్నాడు. మారుతీరావు అంటే నిజంగా చెప్పాలంటే నేను తీసుకున్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్లో, నేను చేసినటువంటి దీంట్లో నాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే అక్కడ ఎమ్మెల్యే గెలవాలన్నా కూడా మారుతీరావు సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్థితికి మారుతీరావు ఎదిగాడు. నేను చెప్తున్నాను, ఒక దుర్మార్గుడిని, ఒక లఫంగా ఇంకా దగాకోర్ని ఆ స్థాయికి తీసుకువెళ్ళినప్పుడు ఇక్కడ దుర్మార్గులు సమాజంలో ఉన్న వాళ్ళది కాదా? నోరు మూసుకుని ఉన్నటువంటి వాళ్ళది కాదా? మీరు నోరు మూసుకోబట్టే కదా ఒక దుర్మార్గుడు ఎదిగాడు, అలాగే ఒక బిడ్డ ప్రాణం తీశాడు. మారుతీరావు మీద వేసేసాం మనం. మారుతీరావుని అంత దరిద్రమైనటువంటి వీడియోస్ తీస్తుంటే, బ్లూ ఫిలిమ్స్ తీస్తుంటే నోరు మూసుకుని కూర్చుని చేతగాని తనము సమాజంలో ఉన్న మాట్లాడిన వాళ్ళది కాదా? ఆ చచ్చిపోయిన తర్వాత కూర్చుని పుంకాలుగా ఎంత దుర్మార్గుడో మాట్లాడే వాళ్ళది. అంతకు ముందే తెలిసి ఉండే, నేను ఆ ప్రాంతవాసులు అంటున్నాను, మిగిలిన వాళ్ళని అనట్లేదు. ఆ ప్రాంతవాసులందరూ అతని యొక్క దుర్మార్గాలకి చెక్ పెట్టకుండా ఉండడం వల్లనే ఇవాళ ఒక బిడ్డ ప్రాణం పోగొట్టుకోలేదా? తప్పెవరిది? అందుకే ఇక్కడ నేను రాశాను, ఈ తీర్పు ఎవరి కోసం అని రాసింది అదే. ఒక మనిషి చనిపోయిన తర్వాత నిందలు వేయడమో, దుర్మార్గుడు అనడమో, ఇంకొకటో చేస్తున్నా ఒక దుర్మార్గుడిని పెంచి పోషించి సమాజంలో ఇంకా దరిద్రమైనటువంటి అన్ని జరగడానికి, నేరాలు ఘోరాలు జరగడానికి కారణము దుర్మార్గుల్ని తయారు చేసే మనదా?
ఒక ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ. ఇకపోతే రెండో విషయం ఏంటంటే, ఎవ్వరూ కూడా మారుతీరావుని ఎందుకు ఇంటర్వ్యూ చెయ్యలేదు, ఎందుకు ఏ మీడియా కూడా వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మాత్రమే ఎందుకు ప్రజెంట్ చేసింది, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఈ రోజు కూడా ఎందుకు మాట్లాడటం లేదు. కొంతమంది ఆ రోజు ఏ స్టేట్మెంట్లు ఇచ్చారో ఆ స్టేట్మెంట్ మీద నిలబడకపోతే వాళ్ళ యొక్క విశ్లేషణలు కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు ఫాల్స్ అవుతాయి. కాబట్టి ఇప్పటికీ కూడా ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇస్తూ కూర్చున్నారు. నేను అడుగుతున్నాను, ఆ రోజు నేను స్పష్టంగా చెప్పాను, ఇక్కడ ఏది కూడా పరువు హత్య కానే కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు పరువు హత్య కాదో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ ఆ రోజు ఆ పిల్లవాడు అన్యాయం అయిపోయింది రెండే విషయాలు. ఒకటి, ఆ పిల్లవాడికి భవిష్యత్ అంటే ఏమిటి అనేటటువంటి అవగాహన లేదు, నంబర్ 1. రెండోది, యువకుడు కాబట్టి అతని ఆలోచనలో మాత్రమే అతని హీరో కాబట్టి నేను ఏమైనా చేసినా సరే నేను చెల్లుతుంది అంటే ఒక పిల్లని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుంటే హీరోని అవుతానని అనుకున్నాడు. కానీ ఏ బిడ్డని నేను తీసుకొస్తున్నాను, ఆ బిడ్డని పోషించేటటువంటి శక్తి నాలో ఉందా లేదా అని ఆలోచించలేదు. ఎందుకు అంటే ఆ ఏజ్లో ఆ టైంలో వాళ్ళిద్దరూ కూడా పేరెంట్స్ మీద ఆధారపడి ఉన్నారు. దే ఆర్ డిపెండర్స్. అలాగే చర్చల్లో పాల్గొన్నటువంటి టీనేజర్స్ ఉన్నారు కదా ఆ రోజు. ఓ ఎమ్మెల్లారా, ఓ అయ్యల్లారా, ఏడున్నారు ఇక్కడ ఇవాళ? మీరు ఎందుకు అడుగుతున్నానో కూడా చెప్తాను నేను. మీరందరూ మీ పేరెంట్స్ సంపాదించిన దాని మీద పోషించబడుతున్నారు కాబట్టి పుంఖాలుగా నోరేసుకుని పడిపోయి సమాజం మాకు అక్కర్లేదని మాట్లాడతారు. ఈ సమాజంతో ఈ పేరెంట్స్ అనుసంధానమై ఉంటేనే, ఈ సమాజాన్ని కొన్ని విషయాల్లో లెక్క చేస్తేనే, ఈ సమాజానికి కొన్ని విషయాల్లో గౌరవిస్తేనే పేరెంట్స్ సంపాదించగలుగుతున్నారు, మిమ్మల్ని పోషించగలుగుతున్నారు. సమాజాన్ని అన్ని విషయాల్లో తీసి పారేయకండి. ఎందుకంటే మీరు సమాజంలో లేరు, మీరు కేవలం ఇంట్లో ఉన్నారు, లేదా కాలేజ్లో ఉన్నారు, లేదా ఎక్కడున్నారు, ఫ్రెండ్స్తో పార్టీలు, పబ్బులు, క్లబ్బులు, వీటిల్లో ఉన్నారు. వాటి డబ్బంతా ఎవరిది? ఈ పేరెంట్స్, ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళదే. రెండో విషయం, ఎందుకు మారుతీరావు చంపాడు? ఇదిగో జడ్జిమెంట్ వచ్చింది నిన్న. ఈ జడ్జిమెంట్ రావడం వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడినాయి? దాదాపు 10 మంది కుటుంబాలు రోడ్డు మీద పడినాయి. అందులో కత్తితో నరికినటువంటి వాడు ఎవరైతే డైరెక్ట్గా ఆ శర్మ అనేటటువంటి అతను ఉన్నాడో అతనికి ఉరిశిక్ష పడింది. అలాగే అతనికి సహకరించినటువంటి అతని గ్యాంగ్కి, అలాగే మారుతీరావుకి సహకరించినటువంటి వాళ్ళకి A2 దగ్గర నుంచి A7 ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జీవిత ఖైదు పట్టి. నేను ఇక్కడ ఒక మాట నేను అడుగుతున్నాను, అసలు ఇంత సంఘటన జరిగి 8 జీవితాలు రోడ్డు మీదకి వచ్చి ఇంత గందరగోళం జరగడానికి కారణాలు చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. మాట్లాడేస్తున్నారు కూర్చుని, మారుతీరావు దుర్మార్గుడు, మారుతీరావు దరిద్రంగా సంపాదించాడు, మారుతీరావు అహంకారి, మారుతీరావు దుర్మార్గుడేనబ్బా. నేను 200% చెప్తున్నాను, దుర్మార్గుడు అన్నప్పుడు అందరి భర్తల్ని చంపేయాలి కదా. సొంత కూతురు మొగుడిని ఎందుకు చంపాడు? అది కూడా కూతురు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఎందుకు చంపించేశాడు? మాట్లాడండి. ఎవరి దగ్గర సమాధానం ఎవరికైనా ఉందా? అరే మేము మాట్లాడాం కాబట్టి మేము దాని మీదే నిలబడతామంటే నిలబడదామండి. అది వాస్తవాలైనప్పుడు, సమాజానికి దగ్గరగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడదాం. ఎందుకు మాట్లాడుతున్నారు? దళితుడు. నేను నిజంగా దీన్ని ఖండిస్తున్నానండి. ఈ దునియాలో బతకలేని వాడు మాత్రమే దళితుడు. నేను చెప్తున్నా, వాడు ఏ కులంలో ఉన్నా సరే బతకడం చేతగాని వాడు దళితుడు. ఇక్కడ 2 వాదనలు నేను చూస్తున్నాను. ఏంటి అని అంటే, ఒక్కొక్కసారి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి అనగానే వీళ్ళిద్దరికి పెళ్లి చెయ్యాలి అన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు, అదేంటండి అమ్మాయి ఉన్నతమైనటువంటి కులము, ఇతనేమో ఈ కులంలో ఉన్నాడు, ఇది తప్పు కాదా అని మాట్లాడితే గొంతుకలు ఏం మాట్లాడుతున్నాయి? కులమేంటండి, కులం పెడతారా? కులాలు అడ్డుగోడలు కూల్చాలి, మనము కులం అనేది రాకూడదు, అందరూ సమానమే అని మాట్లాడుతున్నాం. బాగుంది, 100% బాగుంది. మరి ఇదే సంఘటనలో హత్య చేయబడగానే కులాలు ఎందుకు వచ్చాయి? మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఎవరిని కించపరచట్లేదమ్మా, కరెక్ట్గా వినండి. సమాజంలో దళితుడు అనేటటువంటి పదాన్ని ఎవరెవరు వాడుకొని మిమ్మల్ని ఇంకా లోపలికి తీసుకెళ్తున్నారో నేను చెప్తున్నాను. మీరు ఎదగకుండా చేస్తున్నారో నేను చెప్పడమే నా లక్ష్యం. ఇక్కడ ఇవాళ పెళ్లి చేసుకోవడానికి మాత్రము అతన్ని ఉన్నతమైనటువంటి కులంతో సమానంగా చేస్తున్నాము, కానీ హత్య చేయబడితేనో లేకపోతే అతని మీద దాడి జరిగితేనో ఎమ్మటే కులం కార్డు ఎవరు తీస్తున్నారు?
అప్పుడు ఎందుకు తీస్తున్నారు? దానివల్ల వచ్చే నష్టం చెప్తాను వినండి. అప్పుడు కులం కార్డు తీయడం వల్ల ఈ దళితుడుగానే ఉండిపోతున్నాడు. అతను ఒక మనిషిగా ఈ సమాజంలో గుర్తించబడట్లేదు. నేను చెప్తున్నాను, ఎవరి వాదన వాళ్ళు బలంగా పెట్టుకోవడం కోసము. ఎందుకు అనంటే వీళ్ళందరూ, నిజం చెప్తున్నాను కదా, వీళ్ళందరిలో ఒక అద్భుతమైనటువంటి, దళితుల్లో ఒక అద్భుతమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. ఏంటి అనంటే చైతన్యపరిస్తే చాలు, వీళ్ళు ఎంతటి వాళ్ళకైనా సరే వాళ్ళ పూర్తి మద్దతుని మనస్ఫూర్తిగా ఇచ్చేస్తారు. అందుకని చెప్పేసని వాళ్ళని రెచ్చగొడుతూ, వాళ్ళకి సింపతి ఇస్తూ, వాళ్ళకి ఆత్మన్యూనతా భావానికి గురి చేసి రెచ్చగొట్టి ఎవరు పబ్బం గడుపుకుంటున్నారు. దయచేసి ఇలా వచ్చినప్పుడు మాత్రమే, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు, ఎన్కౌంటర్ జరిగిందంటే వాడు దళితుడు కాబట్టి ఎన్కౌంటర్ చేశాడు, అరే అక్కడ దుర్మార్గం జరిగిందా లేదా మాట్లాడదాం. అలాగే ఈ పిల్లవాడు ఇక్కడ ప్రాణాలు వాడి జీవితం ఉన్నతమైందండి. ఒక జీవితమే, ఒక మనిషి యొక్క ప్రాణం విలువైందండి. ఒక మనిషి అని మాట్లాడండి, ఫస్ట్ దళితుడా, ఉన్నవాడా, ఓసీనా, బీసీనా, తర్వాత మాట్లాడదాం. ఎందుకు ఈ కార్డులు ప్లే చేసింది ఎవరు మొదటి నుంచి చెప్పండి? ఇప్పుడు వస్తున్నాను. ఈ పేరెంట్స్ అండి, ఒక్క మాట నేను మాట్లాడుతున్నాను. నిజంగా ఆ తండ్రి నిన్న ఇంటర్వ్యూ ఇస్తుంటే నాకే కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఒక బిడ్డ, ఎదిగినటువంటి బిడ్డ, అందరూ చాలామంది కామెంట్ చేయటం కూడా నేను చూశాను. ఏంటి అనంటే, అంత ఆ పెళ్లి చేసుకుంటున్నప్పుడు కొడుకుని వారించడం తెలీదా అనంటే, ఏమండి అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డల అనే ఒక సామెత ఉంది. అంటే పొత్తిళ్లలో ఉన్నంత వరకు, చిన్నప్పుడు ఉన్నంత వరకు, పేరెంట్స్ మీద ఆధారపడినంత వరకు ఆ చిన్నతనంలో బిడ్డకి నయానో భయానో చెబితే వింటాడు తప్ప, తండ్రి అంత వయసు వచ్చేసిన తర్వాత, అంటే తండ్రి స్థితికి తను వచ్చేసిన తర్వాత ఆ పిల్లలు ఈ ప్రపంచం నుంచి, ఈ ప్రపంచంతో మమేకమైన తర్వాత పేరెంట్స్ ఆ పిల్లలకి చెబితే వింటారా? వినరండి. అందుకని చెప్పేసని కొడుకుని యాక్సెప్ట్ చేశాడు ఆయన. యాక్సెప్ట్ చేయడం వల్ల వచ్చినటువంటి స్థితి ఇది. ఎందుకు ఒక్కసారి విశ్లేషించుకున్నామా? ఎంత బాధ అంటే, ఆయన ఆ రోజు చనిపోయినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ దుఃఖం ఏదైతే ఉందో, బట్ నిన్న ఆయనలో ఏదైతే చూశానో అది అతి భయంకరంగా గూడు కట్టుకున్నటువంటి నిర్వేదం అండి. ఎందుకు నిర్వేదం వచ్చిందో చెప్పమంటారా? సింపుల్ థింగ్. ప్రణయ్ హత్య చేసినప్పుడు ఆయన ఇంటి చుట్టూ, ఆయన ఇంటి నిండా ప్రణయ్ని సమాధి చేసేటప్పుడు ఎంతమంది జనం ఉన్నారండి. ఆయన ఆ జనాన్ని, ఆ సపోర్ట్ని చూసుకుని ఆయన ఎంత, అమ్మో నాకు ఈ ప్రపంచం ఉంది అని ఒక ధైర్యంతో ఉన్నాడా? లేకపోతే ఆ రోజు జనాలందరూ వచ్చి పుంకాలుగా మైకిలు రగ్గొట్టి మాట్లాడిన రాజకీయ నాయకులు, ఆ తర్వాత అక్కడ దీన్ని ఖండిస్తూ మాట్లాడినటువంటి యువతలో ఎంతమంది ఈ సమాధి దగ్గర ఉన్నారు చెప్పండి? జడ్జిమెంట్ వచ్చిన రోజు ఉన్నారు చెప్పండి? చివరికి ఆ రోజు ఉన్నటువంటి కోడలు కూడా ఇక్కడ కనిపించలేదు. ఎవరి కోసమైతే ప్రాణాలు పోగొట్టుకున్నాడో ఆమె కూడా లేదు. ఆ తండ్రి బాధ ఎంత ఉంటుంది? మై డియర్ యూత్, మీకే చెప్తున్నాను. ఇక్కడ చాలామంది నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఏంటి అనంటే, మేడం మీరు కులాలు అనేటటువంటి అడ్డుగోడ పెడుతున్నారా అని. నేను పెట్టలేదు, పెట్టను కూడా. ఎవరు పెడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఈ కేసు స్టడీ చేస్తే అర్థమవుతుంది. ఆ రోజు కొంతమంది స్వార్థపరులకి, మారుతీరావు వ్యతిరేకులకి, అలాగే మారుతీరావు ఆస్తుల మీద ఉన్నటువంటి ఒక మైండ్ సెట్కి, దేనికోసమో స్వలాభాల కోసం ఎంతోమంది వీళ్ళ చుట్టూ గుమిగూడిపోయి వాళ్ళు ఇచ్చే మద్దతుతోటి వీళ్ళను ఉక్కిరి బిక్కిరి చేసి అవతల పారేశారు. అది భయంకరమైనటువంటి విప్లవం లెగుస్తుంది. లేపినారు, కెరటంలాగా కింద పడిపోయింది. ఏరి వాళ్ళంతా ఏమైపోయారు వాళ్ళందరూ కూడా. ఇంకొక విషయం చెప్తా, ఏదో సందట్లో సడేమియా అంటారు కదా, దాంట్లో ఒక వాయిస్ అన్నమాట. జై వీలైతే అది ఒకసారి మీరు ప్లే చేయండి అమ్మా. జనాలు ఎలా క్యాచ్ చేసుకుంటున్నారు, జనాలు ఎలా రెచ్చగొడుతున్నారు అనంటే, ఒక వాయిస్ నిజంగా నన్ను చాలా బాధ పెట్టినటువంటి వాయిస్, అనాలోచితమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ప్రజల్ని రెచ్చగొడుతూ ఇంకా ఎంతమందిని ఏది చేస్తారు అనేటటువంటి విషయంలో నేను మాట్లాడుతున్నాను. మహాసేన రాజేష్ గారు. అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి అమ్మాయిల విషయమే ప్రస్తుతం ఆ వీడియోలో చూద్దాం. దానికి మీరు ఏం చెప్తారో కూడా చూస్తాం. ఒక ఇంటర్వ్యూ రాజేష్ సరిపల్లి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు. ఎవడన్నా సరే ఇలాంటి అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఫోన్ చేయండి. మహాసేన మీకు సెక్యూరిటీ ఇస్తుంది. అలా ఇచ్చి వాడికి ఇంకా ప్రోత్సాహం కూడా ఇస్తాం. అవసరమైతే ఒక్కొక్కడు, ఇదో మా కోవిడ్ తమ్ముళ్ళు ఉన్నాడు, ఒక్కో దినారు వేసుకుంటే 1,00,000 రూపాయలు అవుతుంది.
రైట్. మై డియర్ ఫ్రెండ్స్, ఆయన ఏం చెప్పాడు? రాజేష్ మహాసేన గారు, మీరు ఉన్నవాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకొని రండి, నేను సపోర్ట్ చేస్తా, నేను పెళ్లి చేస్తా, అవసరమైతే మహా అయితే మీకు ₹1,00,000 అవసరం అవుతాయేమో, మా వాళ్ళందరూ సౌదీలో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క దీనార్ వేసుకుంటే మీకు ₹1,00,000 వచ్చేస్తాయి. ఎంత ఎమోషనల్ చూడండి సార్. మీరు ఆ రోజు ఆ మాట మాట్లాడారు, మరి ఈరోజు ఇక్కడ లేరేంటి సార్? దళితులే సార్ వీళ్ళు. ఆ రోజు దళితులు 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 దళిత బిడ్డ దళిత బిడ్డ దళిత బిడ్డ అని కొన్ని వేల సార్లు మాట్లాడారు మీరు. ఒరే దళితుల్లారా, మీరే చంపేసి ఉండుంటారా? చంపింది దళితుడు కాదు సార్, బీహార్ శర్మ అతని పేరు. అతని చుట్టూ ఉన్నవాళ్ళు వేరే వర్గం వాళ్ళు, దళితులు ఎవరు లేరు సార్ అక్కడ. మీరు ఆ దళితుల్ని రెచ్చగొట్టడానికి ఎలాంటి మాట మాట్లాడారు? లేటర్ ఆన్ అదే స్టేట్మెంట్ని మీరు ఎలా సమర్థించుకున్నారు, విత్డ్రా చేసుకున్నారు? ఒక్కసారి ఆ వాయిస్ కూడా వింటారా? వినిపించమంటారా? నేను చెప్తా, మీరు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ సమయంలో అక్కడ మా దళిత బిడ్డని చంపేశారని తెలిసిన తర్వాత అండి ఉద్వేగంలో నేను చెప్పానండి, అది అందరూ నన్ను అర్థం చేసుకుంటారండి, ఆ పరిస్థితుల్లో అలా మాట్లాడానండి అని అన్నారే. రాజేష్ గారు, ఎంతమంది పిల్లల్ని మనం బలిద్దామండి? రాజేష్ గారు కనీసం సమాధి దగ్గరికి రాలేదు, జడ్జిమెంట్ తెలిసిన రోజున రాలేదు, ఇక్కడ లేరు. మరి చంపేటప్పుడు రాజేష్ గారు పరిగెట్టుకుని వస్తారా, గాల్లో నుంచి దూకి వస్తారా? మీరన్నారు కదా అందరూ మారుతీరావు లాంటి దుర్మార్గులే ఉంటారండి. అది వాడు కమ్మైనా రెడ్డైనా కాపైనా ఎవడైనా సరే, ఆడపిల్లని టచ్ చేస్తే ప్రతి ఒక్కడు మారుతీరావు అవుతాడు. ఎందుకో చెప్పమంటారా? ఇందాక నేను మాట్లాడాలని చూసారా, మారుతీరావు దొంగ లంగ లఫంగా అన్నీ చేసి అన్ని కోట్ల ఆస్తులు సంపాదించాడనంటే ఏ తండ్రి అయినా సరే ఎందుకు సంపాదిస్తాడండి ఆస్తి? రాజేష్ గారు, మీరు డబ్బులు సంపాదిస్తున్నారు, దేనికోసం సంపాదిస్తున్నారు? మీరు ఖర్చు పెట్టుకుంటానికా, మీ కుటుంబానికా? ఆ కుటుంబంలో ఉన్న బిడ్డల కోసం, బిడ్డల యొక్క మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం అండి. లేదంటే చదువుకున్న చదువులకి ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి? ఏ ఉద్యోగాలు రావు. మరి కూలోనాలో చేసుకుని మన పిల్లల్ని పోషించవచ్చు కదా. ఎందుకు ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయి ఎదగాలి అని అనుకుంటున్నామంటే మన పిల్లలకి ఒక మంచి స్థితిని ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతోటండి. ఆ ఆలోచనతోటే ప్రతి తండ్రి ఒక ఆడపిల్లని ఉన్నతమైనటువంటి ఇంటికి ఇవ్వాలని నాన్న గడ్డి గరిచి సంపాదిస్తారు, లేదా నిజాయితీ అయినటువంటి ఆఫీసర్లు సంపాదిస్తారు, లేదా నిజాయితీగా వ్యాపారాలు చేసి సంపాదిస్తారు. ఒక రూపాయి 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 వాడి చెమట కష్టార్జితాన్ని దాచిపెట్టి ఖర్చు పెట్టేది నా కూతురు నా దగ్గర కంటే గొప్పగా బ్రతకాలి అనేటటువంటి ఆలోచనతోటి. ఎప్పుడైతే ఆ ఆలోచన మసకబారుతుందో, అది ఎప్పుడైతే నీటి మీద రాతలాగా చెరిగిపోతుందో, ప్రతి ఒక్క తండ్రి మారుతీరావే అవుతాడు. గుర్తుంచుకోండి, రేపు పొద్దున మీకు వస్తే కూడా ఈ స్థితికి మీరు కూడా ఇదే ఉంటారు. నేను ఇంకొక ప్రశ్న వేయచ్చు, మీలాగా రెచ్చగొట్టే వాళ్ళందరినీ కూడా, అరే ఉన్నతమైన కులంలో వాళ్ళని చేసుకోండి. ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, నేను ఉన్నత కులంలో ఉన్నానని నేను మాట్లాడడం లేదు, దయచేసి మాట్లాడడం. నాకున్న ఫ్రెండ్స్ అందరూ ఎవరో తెలుసా? నా ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు, నాకు క్రిస్టియన్స్ ఉన్నారు, అలాగే ఎస్సీ ఎస్టీస్ ఎక్కువ మంది ఉన్నారు. నిజంగా వాళ్ళు నేనంటే ప్రాణం పెడతారు. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే నా దగ్గరికే వస్తారు, నాకు ఏదైనా కష్టం వస్తే నాకు వాళ్ళు పరిగెట్టుకుని వస్తారు. కాబట్టి వాళ్ళతో నాకు ఉన్నటువంటి అనుబంధంతో నేను చెప్తున్నాను. నా ఇంట్లో ఉన్న పని వాళ్ళు, నా డ్రైవర్లు అందరూ వీళ్ళే. ఒక డ్రైవర్ని అయితే నేను వేరే ఒక సిచ్యువేషన్లో ఉద్యోగము వేరే చోట చూసుకోమని చెప్పేసానంటే ఆ డ్రైవర్ లిటరల్లీ ఏడ్చి వెళ్ళాడు నా ఇంట్లో నుంచి. అమ్మ, నీ దగ్గర ఉంటే హ్యాపీగా ఇంకొక 10 సంవత్సరాలు నేను చేసుకోవచ్చు అనుకున్నానమ్మా, నాకు మంచిగా ఉంటుందని అనుకున్నానమ్మా. హీజ్ ఎస్సీ. అంత ఉంది సార్. ఎవడైనా ప్రాణం అనే నేను ఇక్కడ ఇస్తాను. నేను ఇక్కడ చెబుతున్నది, రాజేష్ గారు రేపొద్దున మీ బిడ్డో నా బిడ్డో ఎందుకు మనకంటే కింద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని చేసుకుంటే ఇదే ఆవేశం మనం చూపిస్తాము. ఎందుకంటే అక్కడ స్థితి స్థాయి కాదు, మన బిడ్డ రక్షణ అంటే స్థితి, సమాజము. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తున్నాను రాజేష్ గారు, తండ్రులందరూ వీళ్ళందరూ ఎందుకు ఇలా మారుతారో కూడా చెప్తున్నాను నేను. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ యూత్, మీకు కూడా చెప్తున్నాను. ఇక్కడ సమాజంలోనే ఈ పేరెంట్స్కి పెద్దవాళ్ళకి అనుబంధం ఉంటుంది, సమాజంతోటే సంబంధం ఉంటుంది. ఎందుకంటే సమాజం అంటే మీకు అర్థం కావట్లేదు ఏంటి అనేది. సమాజం అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చాను, నాకు 10 మంది క్లయింట్స్ కావాలి అనంటే నా జీవన విధానము ఎలా ఉంటుందో దాన్ని చూసే నా క్లయింట్స్ నాకు వస్తారు. ఎలా వాళ్ళకి ఉంటే, నా జీవన విధానం ఎలా ఉంటే వాళ్ళకి నచ్చుతుందో నేను అలా ఉంటూ అలా వస్తూ అలా 4 క్లయింట్స్ని నా దగ్గరికి వచ్చేలా చేసుకొని
వాళ్ళు ఇచ్చేటటువంటి ఫీజులతోటే నేను నా కుటుంబాన్ని నడుపుతాను. అలాగే నేను ఒక వ్యాపారం చేస్తాను. ఆ వ్యాపారం సమాజంలో ఉన్న వాళ్ళకి ఏది ఇష్టమైనది ఉందో వాళ్ళు ఏదైతే నన్ను నా వ్యాపారం అభివృద్ధి చెందాలి, నాకు వాళ్ళు రెగ్యులర్గా నాకు మాత్రమే వాళ్ళు వినియోగదారులు అయి ఉండాలి, కన్జ్యూమర్ అయి ఉండాలి అనుకుంటే నేను వాళ్ళతో నేను ఉండేటటువంటి ఆ ర్యాపో ఏదైతే ఉంటుందో అదే నా గల్లా పెట్టెలోకి రూపాయలు తీసుకొస్తాయి. మై డియర్ యూత్, సమాజాన్ని పట్టించుకోవాలా? ఎప్పుడు పట్టించుకోవద్దో చెప్తా. ఈ విధమైనటువంటి పోకడ సమాజంలో ఉంటేనే మనం ముందుకి నడుస్తాం. రెచ్చగొట్టే ప్రసంగాలు సమాజం కోసము మళ్ళీ ఇంటికి వెళ్ళంగానే కౌగిలించుకునే క్యారెక్టర్లు నాకు చాలా బాగా తెలుసు. బ్రతుకు తెరువు కోసం ఇలా మాట్లాడతారు, బతకడం కోసం అలా మాట్లాడతారు. అలా ఉంటారు. మీకు తెలియదమ్మా, ఎందుకంటే మీకు కష్టం తెలియకుండా మేము పేరెంట్స్ పెంచుతున్నాం కాబట్టి మీకు తెలియదు. చంపిన తరువాత దుర్మార్గులు అవుతారు వీళ్ళంతా. మీరు ఇక్కడ ఈ మాట ఈ కేసులో విషయంలో నిజం చెప్తున్నానండి, ఆ తండ్రి కానీ తల్లి కానీ ఆ సోదరుడు కానీ, సోదరుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, వాళ్ళకి జరిగినటువంటి నష్టము ఒక జీవితం అండి. అరే వయసు పెరిగిన తర్వాత ఈ వయసులో తోడుగా ఉండి మనవళ్ళతో మనవరాళ్లతో ఆడుకుంటూ ఆ ఇల్లంతా కళకళలాడుతూ వాళ్ళ జీవితంలో ఒక సంతోషం నిలుపుకోవాలని చూసేటటువంటి వయసులో వీళ్ళకి ఇంత దుఃఖాన్ని ఇచ్చినది ఎవరు? సమాజం. ప్రణయ్ అమృతని ప్రేమించేటప్పుడు ఎంకరేజ్ చేసినటువంటి ఫ్రెండ్స్, అలాగే ప్రణయ్ పెళ్లి చేసుకోవడానికి సపోర్ట్గా నిలబడినటువంటి వ్యక్తులు, అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తా ఎందుకు మర్డర్ జరిగింది అనేది. ఒక మనిషి ఇందాక మీరు అన్నట్టుగా నానాగడ్డి గరిచి ఒక స్థితికి వెళ్ళినటువంటి వాడిని రెచ్చగొడితే ఎలా ఉంటుంది? దుర్మార్గుడని మీరే చెప్తున్నారు. ఆ దుర్మార్గుడికి 10 సార్లు అదేంటి ఆ వీడియోలు పంపించడము, రెచ్చగొట్టే లైవ్లు పెట్టడము, ఫేస్బుక్లో లైవ్లు పెట్టుకుంటూ ఇంటి చుట్టూ అదేంటి బైక్లు వేసుకుని తిరుగుతూ పోస్టర్లు కడుతూ మానసికంగా ఎంత తెలిసి తెలియని తనంతో, నేను ఇది కూడా చెప్తున్నాను, వాళ్ళు ఏదో కావాలని అతన్ని చంపేయాలని చేయలేదు. వాళ్ళు రెచ్చగొట్టేటటువంటి తత్వంతో అతని మీద గెలిచాము అని చూడాలి అని. ఇమ్మెచ్యూరిటీ. దే ఆర్ డిపెండెన్స్. వాళ్ళు పేరెంట్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు మాత్రమే చేస్తారు. కష్టపడి బ్రతికేవాడు ఎప్పుడు ఇంకొకరిని ఇలాంటి ఇబ్బంది పెట్టడానికి వాడు ఒప్పుకోడు. ఎందుకంటే వాడికి తెలుసు సమాజంతో ఒక మనిషితో ఎలా ఉండాలో, ఒక పెద్ద మనిషి అని పిలువబడే వాళ్ళతో ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు. రెచ్చగొట్టే తతంగాలు చేశారు. ఆ స్థితినంతటిని భరించలేక అరే వదిలించుకోవాలి అనంటే ఇంకేవో ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా నేను మీడియా మిత్రులకి చెప్తున్నాను, బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ ప్రజెంట్ చేయండి. అలాగే ప్రణయ్ చనిపోయిన వ్యక్తి గురించి నేను చెడుగా మాట్లాడలేదు. కేస్ స్టడీ ప్రకారం నేను చెప్తున్నాను, ఎన్నో బ్యాక్లాగ్స్ ఉన్నాయి అతనికి. ఇంజనీరింగ్ పాస్ అవ్వలేదు అతను. ఎడ్యుకేటెడ్ అని చాలామంది మాట్లాడారు. ఎడ్యుకేటెడ్ అంటే ఏంటండి? పుస్తకాలు చదవటం వస్తే ఎడ్యుకేటెడా? ఒక క్వాలిఫికేషన్. సమాజంలో బ్రతకడానికి బ్రతుకు తెరువు కోసము ఉపయోగపడేటటువంటి సర్టిఫికెట్ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ అంటే. అది లేదు. అలాగే అతని జీవితంలో ఏమవ్వాలి అనడానికి అప్పటి వరకు స్థిరపడకుండా పెళ్లి చేసుకోవటం అనేది జరిగింది. ఇక్కడ చాలామంది మాట్లాడచ్చు, అమ్మాయికి పెళ్లి చూపులు చూసేస్తున్నారంటే, పెళ్లి చేసేస్తున్నారంటే. 18 ఏళ్లకే ఒక ఆడపిల్లకి పెళ్లి చేయడానికి ఒక తండ్రి ఎప్పుడమ్మా ముందుకొస్తాడు? ఎప్పుడమ్మా తొందరపడతాడు? ఆ పిల్ల చూస్ చేసుకున్నటువంటి మార్గం కరెక్ట్గా లేదు అని ఫీల్ అయినప్పుడు గోడ దూకేశారు, ఈయన వచ్చేశారు. ఈ పేరెంట్స్కి పాపం పరిస్థితులు అంతే, కొడుకుని కాదనుకోలేరు, యాక్సెప్ట్ చేశారు. ఫలితంగా పెళ్లి జరిగింది. పెళ్లి జరిగితే బాగుండేది. పెళ్లి జరిగి కనీసం ఆ పిల్లాడు ఎక్కడో ఒక చోట ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకోను, లేకపోతే ఏదో ఒకటి తన పనిలో తను నిమగ్నం అయ్యి ఉంటున్నట్టయితే 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో కాదు 3-4 సంవత్సరాలకో వాళ్ళు మెల్లమెల్లగా ప్రయోజకులు అయ్యేటటువంటి స్థితి వైపుకి నడిచి ఉంటున్నట్లయితే ఇది జరిగేది కాదు. వాళ్ళు చేసింది ఏంటి? వీడియోలు తీయడం. ఎవరికైనా ఒక కోటీశ్వరుడికి లేదా ఉన్నత స్థితిలో ఉన్నవాడికి ఉన్నతంగా ఎదిగేటటువంటి తత్వాన్ని వాడు చూస్తాడు, సంపాదన అనేటటువంటి దాన్ని చూస్తాడు. తన కూతురు భవిష్యత్తుకి ఏదైతే ఆ భద్రత ఉంటుందో ఆర్థిక భద్రత అనేది ముఖ్యము. అలా లేకుండా పిల్ల చేష్టలు అంటారు, ఆ పిల్ల చేష్టలు చేయటంతో సమాజము మారుతీరావును వెలివేసింది. చాలామంది అన్నారు వైశాస్ అందరూ మద్దతు ఇచ్చారు అని చెప్పేసి. అందరు ఇవ్వలేదండి. అతనేంటో తెలిసిన వాళ్ళు ఇచ్చారు, అతని బంధువులు అతనికి ఇచ్చారేమో కానీ అతని బంధువులు కూడా అతనికి వాళ్ళ సొంత తమ్ముడే మద్దతు ఇవ్వలేదు. మారుతీరావు గారు తెలుసా మీకు? సొంత తమ్ముడే ఇవ్వలేదండి. ఎందుకంటే వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి. అలాంటి పర్సన్కి
అరే సమాజం అంతా వేలెత్తి చూపిస్తుంటే మాకు ఇన్ని నీతులు చెప్పినావు కదరా మారుతీరావు, మా అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోతే పెంచాలని ఇన్ని క్లాసులు పీకినావు కదా మారుతీరావు, అలాగే మేమేదో ఇది చేసామని ఇంత చెప్పినావు కదా మారుతీరావు. అలాగే ఇవన్నీ చేస్తుంటే చాతగా అంటే ఒక ఎమ్మెల్యే ఎలక్ట్ అవ్వడానికి మద్దతు సపోర్ట్ ఇవ్వగలిగినటువంటి ఒక పర్సనాలిటీ కూతురు గోడ దూకి వెళ్ళిపోతే కంట్రోల్ చేయలేకపోయాడు అనేటటువంటి పేరు ఒక తండ్రి యొక్క మనస్సుని ఏ విధమైనటువంటి స్థితికి తీసుకెళ్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు ప్రాక్టికల్గా నేను వస్తున్నాను, ఇది ఆ స్థితి. ఆ రోజు మారుతీరావు తీసుకున్నటువంటి నిర్ణయం వెనక ఉన్నటువంటి అనాలోచిత నిర్ణయం వెనక ఉన్నటువంటి పరిస్థితులు ఇవి. ఇంకొకటి సింపుల్, ఇంకొక పిక్ ఒకటి ఉంటుంది, ఇది చూడండి అమ్మా. అమృత అంతకుముందు ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఒకటి అది షాల్ వేసుకొని కూర్చుంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ ప్లీజ్ ప్లే. ఈ స్థితికి వస్తా, అమృత విషయానికి వస్తా. ఈ అమ్మాయికి నేనంటే పడదు. ఎందుకు అంటే అందరూ అమృతకి సానుభూతి చూపించారు, కానీ నేను మాత్రం అమృతని ప్రశ్నించాను 5 సంవత్సరాల క్రిందటే. అప్పటి నుంచి ఆ అమ్మాయికి నేనంటే పడదు. పర్వాలేదమ్మా, కానీ ఆ రోజు నేనేం మాట్లాడానో ఈ రోజు అదే జరిగింది. ఆ రోజు నేను చెప్పా ఫైనాన్షియల్ స్టేటస్ చివరికి ఏదైనా సరే ఈ అమ్మాయి తిరిగి అక్కడికే వెళ్తుందని చెప్పిన. ఈరోజు ఆ అమ్మాయి ఎక్కడుంది? ఆ రోజు ప్రణయ్ చనిపోయిన రోజు ఆ అమ్మాయి ఎంత వాస్ట్ మీడియా, ఇంకా చెప్పాలంటే మీడియా సెలబ్రిటీ అయిపోయింది అమ్మాయి ఆ దెబ్బతోటి. ఏకదమ్ ఇన్స్టాగ్రామ్లు పెరిగిపోయినాయి, యూట్యూబ్లో సబ్స్క్రిప్షన్స్ పెరిగిపోయినాయి. అమ్మాయి ఒక్కసారి ఏకదమ్ సెలబ్రిటీ అయిపోయింది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అమ్మాయి తన ఇన్స్టాగ్రామ్లో పెట్టింది ఏంటంటే, అంతకుముందు అమృత ప్రణయ్, నేను తర్వాత మళ్ళీ దానికి చెప్తాను. ఇప్పుడు అది రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టి ఒక చిన్న లవ్ సింబల్ పెట్టి ప్రణయ్నే హ్యాష్ స్టార్ట్ చేసింది. ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు, రావాలని నేను కోరుకోవడం లేదు. కానీ ఒక విషయం మాత్రం ఆడపిల్లలకి చెప్తా, ప్రణయ్ని హత్య చేసిన రోజు నుంచి దాదాపు ఒక వారం రోజుల వరకు ఇక్కడ చదవండి, రెస్ట్ ఇన్ పీస్. ఆ రోజున ప్రణయ్ హత్య చేసిన రోజు నుంచి ఒక వారం రోజుల వరకు కనీసం మంచినీళ్ళు తాగే టైం కూడా లేకుండా, కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా రెస్ట్లెస్గా మీడియాలకి పుంకాలుగా కొన్ని 100 ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆవిడ. ఇప్పుడు చిన్న సెంటెన్స్, రెస్ట్ ఇన్ పీస్. కారణాలు ఏమైనా కావచ్చమ్మా, కానీ జనంలోకి వచ్చి మీరు ఇంటర్వ్యూల్లో బోల్డ్ మాట్లాడారు. అది ఇప్పుడు నేను గుర్తు చేస్తా, ఎందుకంటే పిల్లలకి తెలియాల్సిన అవసరం ఉంది. ఆ రోజు భావోద్వేగంలో ఆవిడ ఒక మాట మాట్లాడింది, ఆ మాటకే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడవలసి వచ్చింది. తల్లి తండ్రి కలిసి మాట్లాడినా చేస్తే నేను పుట్టా, అదేమీ ప్రేమ లేదు, అదేమీ ప్రేమ కాదు అంటే వాళ్ళిద్దరూ కాపురం చేస్తే అని మీరు గౌరవంగా మాట్లాడలా, కలిసి ఒక మంచం మీద చేస్తే ఆ కార్యక్రమానికి ఫలితంగా నేను పుట్టాను అంతే అని చెప్పిన మీరు ఆ రోజు మీ బిడ్డలో, మీ కడుపులో ఉన్నటువంటి బిడ్డను మాత్రం నా ప్రేమకు ప్రతిరూపం, నా కొడుకు పుట్టేలోపు మా నాన్న చచ్చిపోవాలి, మా నాన్నకు ఉరిశిక్ష పడాలి. అదే జరిగింది. ఒక నెల 2 నెలలు అటు ఇటుగా. ఎస్ మేడం, దీనికి ఒక చరిత్ర ఉంది తెలుసా? మీరు చెప్పారు, ఆఫ్టర్ ఆన్ ఫస్ట్ బర్త్డేకో ఎప్పుడో ఒక ప్రేమ సందర్భంలో ఒక ప్రేమగా ప్రణయ్ ఇచ్చినటువంటి గిఫ్ట్, అందుకే ప్రణయ్ నాతో ఉన్నాడనే ఫీలింగ్ తోటే నేను ఇది వేసుకునే నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నాను అని అన్నారు. బాగుంది. నెక్స్ట్ గో బ్యాక్. ఇక్కడ మా వాళ్ళు పెట్టారు ఇది. మరి ఈరోజు హంతకులకి శిక్ష పడి తీర్పు వచ్చిన రోజున అమృతవర్షిణి ఎక్కడ? ప్రణయ్ లేడు. ఈ ఫోటో మా వాళ్ళు పెట్టారు, కనీసం అతని పిక్ కూడా లేదు. సింపుల్ రెస్ట్ ఇన్ పీస్. ఇదే జీవితం అని నేను 5 సంవత్సరాల క్రిందట మాట్లాడాను నిన్ను ఉద్దేశించి. ఆ రోజు నీకు చాలా కోపం వచ్చింది, నీకు కోపం వస్తే నాకు పోయేదేం లేదాడ. అండర్స్టాండ్? ఆ రోజు నీకున్న భావోద్వేగము, ఆ ప్రేమ, అది ఒక పాల పొంగని చెప్పాను నేను ఆ రోజునే. ఇట్స్ నాట్ ట్రూ లవ్. యు ఆర్ ఇన్ 18, హీ ఈజ్ ఇన్ 22. టీనేజ్లో ఉన్న మీకు జీవితం అంటే ఏమిటో తెలియదు. అప్పుడు మీ వయసులో శరీరంలో ఉండేది మీకే కాదు అందరికీ ఆ వయసులో ఉండేది కేవలము ఆకర్షణ మాత్రమే అని చెప్పా. అది ఈరోజు ప్రూవ్ అయింది. ఆ రోజు మాట్లాడినటువంటి సో కాల్డ్
లవ్వర్స్కి, లవ్వర్స్కి కూడా అమ్మాయిలకి చెప్తున్నాను, ఆవేశంగా మాట్లాడి పేరెంట్స్ ముఖం మీద ఉమ్మినంత పని చేసి వాళ్ళని ఎల్లగొట్టిన వాళ్ళకి దిస్ ఇస్ ద ట్రూత్. సరే, మీడియాలోకి రాలేదు, మీడియాలోకి రావాలని నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఆ దరిద్రాలు, ఆ ఇంటర్వ్యూలు, వీళ్ళేదో తమ్నెయిల్స్ పెట్టి మళ్ళీ మీరేదో చేసి కనీసం ఒక వీడియో అన్నా రిలీజ్ చేయాలి, అది చేయలేదు. అది అయిపోయిన తర్వాత అట్లీస్ట్ రెస్ట్ ఇన్ పీస్ ఉంది కదా. సరే, మీరు కోర్టుకి వెళ్ళలేదు ఎందుకంటే ఉద్విగ్న పరిస్థితులు, ఉద్వేగభరితమైనటువంటి సిచ్యుయేషన్స్ అక్కడ ఉంటాయి, గొడవలు జరగచ్చు, వెళ్ళలేదు అనుకోవచ్చు. వెరీస్ దళిత బిడ్డ అని గొంతు చించుకున్న మహాసేన రాజేష్ గారు లేరు. ఉన్నత కులంలో ఉన్న అమ్మాయిలను లేపుకు రండ్రా అని పిలుపునిచ్చినటువంటి ఆవేశపరుడు ఇక్కడ లేడు. ఇది నాది ప్రేమ, అమరమైనటువంటి ప్రేమ, ఈ ప్రేమ తప్పితే ప్రపంచంలో లేదు అనేటటువంటి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి ఎవరి కోసమైతే ప్రాణాలు కోల్పోయాడో వాళ్ళే లేరు. దిస్ ఈజ్ లైఫ్. దీన్ని ప్రేమ అనరు, జీవితం. ప్రేమ అనే దానికి ఎప్పుడు ఎక్కడ ఏ విధమైనటువంటి కొలమానము లేదు, దానికి ఏ విధమైనటువంటి మీనింగ్ లేదు ఈ ప్రపంచంలో. ప్రేమ కాలానుగుణంగా రూపం మార్చుకుంటుంది, అర్థమైందా? అది సర్టెన్ టైంలో మాత్రమే అది ఒక ఇద్దరి మధ్య ఉంటుంది తప్ప జీవితాంతం క్యారీ చేసేటటువంటి ప్రేమలు లేవు, ఉండవు. ఉండేదొక్కటే బంధం. బాధ్యతతో కూడినటువంటి బంధం. ఆ బంధాల్లో ఉన్నటువంటి బాధ్యతలు ఇవే శాశ్వతంగా ఉంటాయి. ఇక్కడ మీరందరూ మాట్లాడారు, ఆ రోజు మీడియా మొత్తం కూడై కూసింది, జనమంతా కూడై కూశారు. అరే దళితుడు కాబట్టి చంపేశారు, ఉన్నతమైనటువంటి వర్గాల కులస్తులు చంపేశారని అనవసరమని అంటానండి నేను. దళిత బిడ్డల్ని ఇంకా కోపంతో 10 తప్పులు చేసి వాళ్ళని ఆత్మన్యూనతా భావానికి తీసుకెళ్ళి ఆ ఆత్మన్యూనతా భావం నుంచి వాళ్ళు ఎందుకు పనికి రాకుండా ఆవేశపరులైపోయి మీ వెంట కుక్కల్లా తిరిగేటట్టు మీరు మాట్లాడారు తప్ప ఏ ఒక్క నాయకుడైనా సరే, ఎవరైనా సరే దళిత బిడ్డలకి ఏ విధమైనటువంటి సందేశాన్ని మీరు ఇచ్చారు? అయ్యా మీరు బాగా చదువుకోండి, మీరు ఉన్నతమైనటువంటి స్థితికి రండి, మీరు ఏ విధమైనటువంటి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటే మీరు ఎవరి కావాలనుకుంటే వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని తీసుకొని వెళ్తారు అనేటటువంటిది ఎవరైనా ఇచ్చారా? అరే మాట్లాడినంత తేలిక కాదండి. కులాలు, ఉన్నత కులాలు ఉండకూడదు అసలు, కులాలు లేకూడదు అసలు, ఇవన్నీ ఉపన్యాసాలకి మాత్రమే పనికొస్తాయి. ఎందుకంటే మనము బర్త్ సర్టిఫికెట్లోనే ఉంటుంది, అర్థమైందా? మన స్కూల్కి వెళ్ళేటటువంటి సర్టిఫికెట్లోనే ఉంటుందండి కులం ఏంటి, మతం ఏంటి అనేది. కాస్ట్ అండ్ రిలిజియన్ భారత రాజ్యాంగంలోనే ఉంది అది. ఇప్పుడు మాట్లాడండి, భేదాలు లేవని ఎందుకు మాట్లాడతారు? ఎందుకు పెట్టారు అసలు? భేదాలు లేనప్పుడు ఎవరికాడు పిలుచుకునేవాడేమో, ఎందుకు మాట్లాడుతున్నారు? చాలామంది చాలా పెట్టారు, అవన్నీ సున్నితమైన విషయాలు, నాకు కూడా డౌట్లు ఉన్నాయి, అవి నేను మాట్లాడను. ఇక్కడ మాత్రము ఈ విషయంలో బలైపోయింది ఇద్దరండి. అమాయకంగా అందరిలోకి అమాయకంగా బలైంది ఎవరు అనంటే వాళ్ళ పేరెంట్స్. కొడుకుని కాదనలేరు, అలాగని కొడుకుని కాపాడుకోలేకపోయారు. పిల్లలు అనాలోచితమైనటువంటి వ్యామోహాలకి పెద్దవాళ్ళం మనం తల వంచితే మనకి బలగం లేనప్పుడు చెప్పేవాడెప్పుడు కాపాడాడు, గుర్తుపెట్టుకోండి. మన రక్షణ మన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే, మన పోరాటం మనం చెయ్యగలమనే ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే పిల్లలకి మద్దతు ఇవ్వండి. మీ పిల్లలు చేసేటటువంటి పనుల్ని సమర్థించండి తప్ప వాళ్ళకి జీవితం అనేది ఏంటో బోధించండి. ఎందుకంటే 9వ తరగతి నుంచి ప్రేమ అని చెబితే 9వ తరగతి ప్రేమలేంటండి? పని పాట లేదా? చదువుకోవాలనే జ్ఞానం లేదా? ఒక లక్ష్యం లేదా? ఈ రోజుంది లక్ష్యం, పెద్ద లక్ష్యమే ఉంది. పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, పెద్ద ఇన్స్టాగ్రామ్. ఆ రోజు తల్లి గురించి ఎన్ని మాటలు మాట్లాడిందో. ఆమె దగ్గరికి నేను వెళ్ళను, ఆమె వస్తే కాదనను. ఆమె అన్నది తప్ప మా అమ్మ అని మాట్లాడను ఆవిడ. ఇవాళ తన తల్లితోటే ఉన్నారు ఆవిడ. దట్ ఈజ్ లైఫ్, దట్ ఈజ్ ట్రూత్, దట్ ఈజ్ ఫ్యాక్ట్. అర్థమైందా అండి? వాస్తవాలు ఇవి. ఎక్కడికి మనం పోయినా తిరిగి ఎక్కడ బయలుదేరామో అక్కడికే వస్తాము, తల్లి గర్భానికే వస్తాం. తల్లిదండ్రులే ఎంత గొప్ప కోటేశ్వరుడికి ఇచ్చి చేసినా కూడా బాధ అనేది అటువంటిది వస్తే ఆ కోటలో కూర్చున్న మహారాణికి కూడా తల్లి ఒడిలో తలబెట్టుకోవాలనే ఉంటుంది తప్ప వేరే చోటు ఉండదు. అందుకే తల్లిదండ్రుల్ని దయచేసి ఎదిరించకండి. అంటే మనం ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, ఎదురీదుతున్నప్పుడు
ఆ ఏరు ప్రవాహం ఏంటో కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రవాహంలో కొట్టుకుని పోతాం మనం. ఏ బిడ్డలైనా ఏ తల్లిదండ్రులైనా ఉన్నతమైన, నేను ఎన్నో కేసులు చూశానండి, అందుకే ఈరోజు మాట్లాడుతున్నాను, బాధతోటే మాట్లాడుతున్నా. ఎన్నో కేసులు చూశాను నేను. ఉన్నతమైనటువంటి కులంలో ఉన్నటువంటి అమ్మాయి రాగానే, అబ్బో మా కోడలు సిరి సీతా మహాలక్ష్మి వచ్చేసింది, మా వాడు గొప్పవాడైపోతాడు, మా వాడు కోటీశ్వరుడు రేపటి నుంచి, మా ఇంటికి అంత పెద్ద కోడలు మమ్మల్ని గౌరవించి వచ్చేసింది అని చెప్పేసి అని అవతల పేరెంట్స్ నో అని చెప్పినా కూడా వీళ్ళు పొలమని వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసేసి కాపురాలకు పెట్టుకున్న తర్వాత 6 నెలలు 8 నెలలు సంవత్సరము వీడే పని చేయడు, వీడికే పని పాట ఉండదు, ఏముండదు, పొరంబోకు. వెంటనే ఆ అమ్మాయి చూసినంత కాలం చూస్తుంది. ప్రాక్టికాలిటీ వచ్చేసరికి అప్పటి వరకు ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉండి అన్ని లగ్జరీసు భరించినటువంటి ఆవిడ ఇక్కడికి వచ్చి సరిదిద్దుకోవాలి అని అంటే అంత తేలిక కాదమ్మా. అందుకే బ్యాక్ టు పెవిలియన్ అమృత. ఇక్కడ లేదు. ఊహించినంత, గొంతులు చించుకున్నంత, స్టేట్మెంట్లు ఇచ్చినంత దగ్గరలో జీవితం ఉండదండి. దిస్ ఈజ్ ప్రాక్టికాలిటీ. ఎవడైనా రేపొద్దున ప్రియా చౌదరి అయినా సరే ఇన్ని చెప్తుంది కదా, రేపొద్దున ప్రియా చౌదరి ఇంట్లో కూడా ఇలాంటిది ఏదైనా జరిగితే ప్రియా చౌదరి కూడా స్వార్థంతో ఆలోచిస్తుంది. రాసి పెట్టుకోండి. వాస్తవాలు చెప్పండి జనాలకి, యువతకి వాస్తవాలు చెప్పండి, అప్పుడు ఆలోచించుకుంటారు. మనుషులు పెళ్లి చేసుకోవాలంటే 2 కావాలి, ప్రేమించాలంటే 2 మనుషులు ఒకటవ్వాలి, పెళ్ళికి 2 తనువులు ఒకటవ్వాలి, కానీ జీవితానికి మాత్రం 2 కుటుంబాలు ఒకటవ్వాల్సిందే. ఇక్కడ ఏమవుతుందంటే ప్రేమించేంత వరకు కూడా కాస్టులు వేరని పెళ్లి చేసుకుంటున్నారు, రిలీజియన్ వేరని పెళ్లి చేసుకుంటున్నారు. ఆ తర్వాత కష్టాలు మాలాంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. అయ్యరా నాయనా అమ్మల్లారా. ఎందుకు అనంటే ఈవిడ పూజ చేయదు, లేదా ఆయన వేరే క్యాస్ట్ నుంచి వస్తే అసలు వీళ్ళని ఇంటికే రానివ్వడం, పూజలు ఇవ్వండో పునస్కారాలు ఇవ్వండో ఇదేం కావాలంటో, పెళ్లికి ముందు మాత్రం అతయ్య అంటే మా వెనకమాలే తిరిగారన్నట్టు తిరుగుతారు. ఎందుకంటే నీ పిల్లోడో కావాలి కాబట్టి. నటనా ఇప్పుడే చేయవు లాభం. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి, తెలుసుకుని అడుగు ముందుకు వేయండి. ప్రేమ వరకు మాత్రమే ప్రేమించేవాడు ఆలోచిస్తాడు, పెళ్లి వరకు మాత్రమే ఆలోచిస్తాడు, కానీ పెళ్లి తర్వాత జీవితం మాత్రం 2 కుటుంబాలు, ఈ సమాజంతో మన జీవితాలు అనుసంధానమై ఉంటాయి. సమాజాన్ని ఎప్పుడు పట్టించుకోవద్దో తెలుసా? మీరు మీ దారిలో మీరు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, మీరు మంచి చేసినా కూడా సమాజంలో కొంతమంది, సమాజం అనేటటువంటి దాన్ని కట్టకండి, సమాజంలో కొంతమంది మనకు ఎదురు తిరిగిన రోజున లేదా మనల్ని బదనాం చేసిన రోజున బేఖాతర్ నిలబడాలి. మనం పడిపోయినప్పుడు సమాజం నవ్వుతుంది చూసావా, కొందరు సమాజంలో నవ్వుతారు చూసావా. జనదేవ్ మనకి అందించే చెయ్యి ఒక్కటి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఒక్కటే మన సమాజం. ప్రతి విషయము కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళతోటే మమేకమై ఉంటాం, కానీ మనంగానే తీర్చిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి అని అంటే సమాజంలో మన పాత్ర కూడా చాలా ముఖ్యమై ఉండాలి అనేటటువంటిదే నేను ఇక్కడ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి పెద్దవాళ్ళు కూడా పిల్లలు ఏదో చేసుకొని వచ్చేసారు కాబట్టి పిల్లలు మా మాట వినరనో, లేకపోతే ఇంత పెద్ద కుటుంబం నుంచి మా ఇంటికి అల్లుడు వచ్చాడనో, లేకపోతే నా కోడలు వచ్చేసిందనో మీరు ముందుకు వెళితే ఆ తర్వాత మీరు ఫేస్ చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్ ఇవి 2 చెప్పాను, కొన్ని లక్షలు ఉన్నాయి. అర్థమైందా? ఆలోచిస్తారా? అనుభవిస్తారా? డిసైడ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.